దృష్టికి ఇప్పుడే మా మిత్రులు తెలియజేసిన విధంగా చాలా మంది ప్రజా సంఘాల వాళ్ళు, కుల సంఘాల వాళ్ళు, ఈ చిన్న చిన్న పొలిటికల్ బ్రోకర్స్ వీళ్ళంతా పోలీస్ స్టేషన్ దగ్గర చుట్టూ తిరుగుతూ ప్రజలకు మేమున్నాము అనే వాళ్ళు పోలీసుల దగ్గరకు రానియకుండా మధ్యలో మధ్యవర్తిగా ఏర్పడి వాళ్ళే పంచాయతీలు చేసి పోలీసుల దగ్గర తీసుకొచ్చి పోలీసుల పేరు చెప్పి డబ్బు దుండుకుంటున్నారని తెలిసింది. వాళ్ళపైన కూడా ప్రత్యేక నిఘా పెట్టి ఎలాంటి విచక్షణ లేకుండా వాళ్ళపైన మా దృష్టికి వచ్చిన కేసు ఖచ్చితంగా రిజిస్టర్ చేసి వాళ్ళపైన కఠిన చర్య తీసుకొని అందరికీ గుణపాఠం చెప్పాలని వెయిట్ చేస్తున్నాము. దానిపైన అందరూ సహకరించవలసిందిగా కోరుతున్నాం. ఈ ట్రాఫిక్ క్రమబద్ధీకరించడంలో భాగంగా ఈ ఆటోల పైన, ఈ పిల్లలు మైనర్ రైడింగ్స్ పైన, ఈ పిల్లలు హై స్పీడు సైలెన్సర్ లేకుండా పోవడం పైన, లేక బైక్ రేసింగ్ల పైన కూడా ప్రత్యేక నిఘా పెట్టడం జరుగుతుంది. అదేవిధంగా నెక్స్ట్ మా ప్రయారిటీ రీసెంట్గా జరిగినటువంటి ఈ భూ సమస్యలకు సంబంధించి రికార్డు దగ్ధమైన విషయంగా చాలా మంది బాధితులు వస్తున్నారు. వాళ్లకు న్యాయం జరిగేదానికి మా దగ్గర ఏ కంప్లైంట్ వచ్చినా కూడా రెవెన్యూ ఆఫీసర్స్కి దాని గురించి వెరిఫికేషన్ కోసం రిపోర్ట్ పంపుతాము. రెవెన్యూ వాళ్ళు ఇచ్చినటువంటి రిపోర్ట్ ఆధారంగా అది కబ్జా జరిగిందా లేదని తెలుసుకొని కబ్జా చేసిన వాళ్ళపైన కఠిన చర్య తీసుకుంటాము. అదేవిధంగా మిగతా వారికి కూడా తెలియజేయడం, భూ కబ్జాలకు పాటుపడే ఎవరైనా కావచ్చు, మదనపల్లిలో ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారులు కావచ్చు, మిగతా వాళ్ళు కావచ్చు, వాళ్ళందరిపైన కఠిన చర్యలు తీసుకుంటాము. అదేవిధంగా మీకు చాలామంది పోలీస్ స్టేషన్ దగ్గర పోలీసులతో మాట్లాడతాము, మేము అది చేస్తాము అని దళారులతో చెప్పి అమాయకులను మోసం చేసే వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారని తెలిసింది. వాళ్ళపైన కూడా ప్రత్యేక నిఘా పెట్టి వాళ్ళ స్టేషన్ ప్రెమిసెస్లో లేకుండా చేస్తాము. ముఖ్యంగా మీడియా ముసుగులు కూడా కొంతమంది ఈ విధంగా నాకు సిఐ తెలుసు, డిఎస్పీ తెలుసు, వాళ్ళు తెలుసు, నేను మాట్లాడి వస్తాను, నువ్వు బయట ఉండని చెప్పి మాతో మాట్లాడి వాళ్ళు పేదోళ్ళు సార్ ఏం లేదని చెప్పి మాతో చెప్పేసి బయట పోయి నేను మాట్లాడి వచ్చాను అని చెప్పేసి వాళ్ళతో తీసుకుంటున్నారని తెలిసింది. మీడియా మిత్రులకు ముఖ్యమైన గమనిక ఏమంటే మీరు పోలీస్ స్టేషన్లకు రావాల్సిన అవసరం లేదు. మీరు ఒక్క ఫోన్ కాల్ చేస్తే మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అంతా మేము ఇస్తాము. మీకు సహాయకంగా ఉండేదానికి ఒక పిఆర్ఓని కూడా మా తరఫున మీరు ఏర్పాటు చేసుకోవచ్చు. మీరు మీ యొక్క సమయాన్ని వృధా చేసుకొని స్టేషన్ల దగ్గర ఎస్ఐ కోసము, సిఐ కోసము, డిఎస్పీ కోసం వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. ఒక ఫోన్ కాల్ లేదా మీరంతా గ్రూప్ క్రియేట్ చేసి ఏదైనా పెట్టినా కూడా మేము దాంట్లో మీకు సమాచారాన్ని చేరవేస్తాం. తర్వాత ముఖ్యంగా మదనపల్లి పట్టణ ప్రజలు చాలా శాంతి కాముకులు, చాలా డీసెన్సీగా ఉండేవాళ్ళు. వీళ్ళు విషయంగా మేము ఫ్రెండ్లీ పోలీస్ ఏర్పాటు చేస్తాము. ఎవరైనా ఏ బాధితుడైనా ఎలాంటి మధ్యవర్తి లేకుండా ఎప్పుడైనా కూడా మమ్మల్ని వచ్చి సంప్రదించవచ్చు, వారి యొక్క కష్టాలు తెలుపుకోవచ్చు. ఈ డిఎస్పీ ఆఫీస్ ఎప్పుడు కూడా 24/7 మా దగ్గర ఒక సెల్ ఏర్పాటు చేయనాము. వాళ్ళు ఏ ఫిర్యాదు అయినా ఇవ్వచ్చు, ఏ కాల్ అయినా చేయొచ్చు. మా ఫోన్ కూడా ఎప్పుడు ఉంటుంది. మీరు మా యొక్క